హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉదయాన్నే పొద్దున్నే టీ తాగుతాం కదా, కొంచెం టీ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం పాలు, పంచదార, 2 ఇలాచీలు, కొంచెం నీళ్లు పోసేసుకొని ఒక 2 గ్లాసుల పాలకి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను. టీ అయితే టీ తాగేసిన తర్వాత అలా బయటకు వచ్చాము. వెదర్ చూస్తున్నాము. చాలా అంటే చాలా కూల్గా ఉంది వెదర్. ఇప్పుడైతే కూల్గానే ఉంటుంది, తర్వాత అయితే బాగా ఎండ వస్తుంది. అసలు ఇప్పుడైతే ఈ మధ్యనైతే ఎక్కడ వర్షాలు కూడా మాకు ఈ సైడ్ అయితే వర్షం అయితే పడట్లేదు. వర్షాలు పడితేనే మనం బాగుంటాము, రైతు బాగుంటేనే మనం బాగుంటాము, ప్రపంచం అంతా బాగుంటుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత టిఫిన్ చేసేసారు. బాబును పిల్లోడు టిఫిన్ చేసేసారు. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆయన డ్యూటీకి వెళ్తున్నారు. మా పాప చూసారా, మీకు హాయ్ చెప్తానని చెప్పింది. తర్వాత ఏమో మెలికలు తిరుగుతుందన్నమాట తను నవ్వుకుంటూ. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే జామకాయ చెట్టు ఉంది, అది నేను చూపిస్తున్నాను అనమాట. కానీ జామకాయలు అయితే చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి, వస్తున్నాయి అనుకుంటా కాయలు. ఆ పక్కన కూడా అది డ్యూటీకి వెళ్ళడం కోసం వెళ్తున్నారు. ఇది పండులాగా వస్తుంది కదా, ఇటు నుంచి వెళ్తే ఈ సైడ్ తిరిగితే రోడ్డు వస్తుంది. కనిపిస్తుంది కదా, అదనమాట కనిపిస్తుంది. తర్వాత ఆయన కూడా పనికి డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కొంచెం టిఫిన్ చేస్తున్నాను. టీ అయితే తాగేసాను కదా, మళ్ళీ ఇప్పుడైతే వంట పని మొదలు పెట్టాలి. అసలు మళ్ళీకి ఎలా ఉందో సర్దాల్సింది ఎక్కడికక్కడే ఉందన్నమాట. చాలా నీరసంగా ఉంది, ప్రాణం అయితే చాలా నీరసంగా ఉంది. చేయలేకపోతున్నాను. కాళ్ళు అయితే నొప్పులుగా ఉన్నాయన్నమాట. అటు ఇటు తిరిగి కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి. మా ఇంటికాడికి కూరగాయలు వస్తే బీరకాయలను చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయలు అయితే కొంచెమే ఇచ్చారు ఆవిడ. బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. చిక్కుడుకాయలు 20 రూపాయలు తీసుకున్నాను. కొంచెం అంటే కొంచెం వచ్చింది, కానీ కాయ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చూసారు కదా, మీకు ఇది చూపిస్తున్నాను. నేనైతే ఇల్లు మారాను. సామాన్ చూసారా, అక్కడక్కడ సర్దాల్సింది. ఇదంతా ఎప్పుడు పౌద్యం అంతా సర్దాల్సింది. ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను. వంట సామాగ్రి కొంచెం నేను వేరే పెట్టుకున్నాను. 2 గిన్నెలు, పాలు కాసేది, కొంచెం మనకు అవసరమైన పక్కన పెట్టుకున్నాను. ఇంకా తాలింపు పోపు దినుసులు కూడా నాకు అసలు ఏం కనిపించలేదు. అవి ఎక్కడున్నాయో మరి. నూనె, పసుపు, ఉప్పు, కారం అలాంటివి మాత్రం ఒక క్యాన్లో పెట్టుకొని తీసుకొచ్చాను వచ్చినప్పుడు. ఇంకా అయితే ఇంకా కనిపించింది కాబట్టి వేరే పక్కన పెట్టేశాను. తాలింపు కూడా ఏం లేదు కాబట్టి వేయటానికి ఉల్లిపాయ ఒకటి వేసేసి, చిక్కుడుకాయలు కొంచెం శుభ్రంగా కడిగేసుకొని లేత మొగ్గల్లాగా ఉన్న చిక్కుడుకాయలు అయితే దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసి మగ్గ పెట్టేశాను. 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అవి కూడా ఫ్రిడ్జ్లో నేను తీసి మనం బయట పెట్టాను కాబట్టి టమాటాలు కూడా కొంచెం అలా ఉన్నాయన్నమాట. అంటే మెత్తపడినట్టు కొంచెం ఉంది. అసలు బాగుంటుందా లేదో చూద్దాం. ఒక కాయ మెత్తపడిపోయింది కూడా. ఇంకా సరేమనేసి 2 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు ఉంటే చిన్న చిన్న టమాటాలు వేసుకున్నాను. బాగానే ఉన్నాయి, 2 పాడాలి, చాలా బాగుంది టమాటా. ఇంకా అది కూర వండుతున్నాను అనమాట. టమాటాలు శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కడిగేసాను. అయితే నేను యూట్యూబ్లో వీడియో పెట్టట్లేదండి, చాలా రోజులు అయిపోయింది పెట్టకుండా, నెల పైనే అయిపోయింది. ఎందుకు ఏంటి అనేది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను ముందు వీడియోలో అయితే చెప్తాను తప్పకుండా. కానీ ప్రస్తుతానికైతే ఆపి నెల పైనే అవుతుంది వీడియోలు. ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయాను. అయితే ఇప్పుడైతే టమాటాలు వేసేసుకున్నాను. టమాటాలు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గిచ్చేసాను. చక్కగా మగ్గిపోయింది కూర. కారం వేసుకుంటున్నాను. కొంచెం కారం వేసాను. ఇప్పుడు కూడా ప్రాణం అసలు ఏంటో, మాట కూడా చాలా నీరసంగా ఉన్నట్టుంది. నాకైతే కనుక చేయలేకపోతున్నానండి. ఎవరైనా చేస్తే ఒక ముద్ద తినాలనిపిస్తుంది. ప్రాణం అయితే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది కదా, మీకు కూడా అంతేనా? ఎవరైనా చేసి పెడితే హాయిగా కొంచెం ఒక ముద్ద తిందామనిపిస్తుంది. అసలు ఎంత నీరసంగా ఉందో. ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయింది. పాలు, టీ కావాలి కదా, టిఫిన్ చేసేసాను. అన్నం అయితే ఉడికిపోయింది, పొద్దున్న క్యారేజీ పెట్టేశాను. కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత కొంచెం టీ తాగుదామని పాలు పెట్టేశాను దాంట్లోకి.
ఇదైతే మామూలుగా సుమారుగానే వేసేసాను. కొలతలు అలాంటివి ఏం చేయలేదు. పొద్దున్నైతే కొలిచాను కానీ ఇప్పుడైతే మామూలుగా వేసేసాను. అయితే కొంచెం బెల్లం ముక్క కూడా వేసాను. అది మీకు ఇందులో కనిపించలేదు కాబట్టి చెప్తున్నాను. కొంచెం పంచదార, కొంచెం బెల్లం వేసాను. తలకాయ బాగా నొప్పిగా ఉంది అదనమాట. ఇంకా టీ అయితే బాగా మరిగిపోయింది. మా అమ్మాయికి ఏం జరిగిందంటే ఫ్యాన్ నేను స్లోగా పెట్టేలా అనుకుంటా. పాపం తను పిలిచిందంట కానీ నాకు అస్సలు వినిపించలేదు. నేను ముందు గదిలో ఉన్నాను కాబట్టి వినిపించలేదు. మళ్ళీ వచ్చి నేను స్పీడ్ మీద పెట్టేసి ఇంకా తనతో మాట్లాడుతున్నాను అనమాట. పాపం ఒక్కతే కూర్చుంది. నేను వచ్చేదాకా ఒక్కతే కూర్చుంది పాపం. సూర్యనిపించింది నాకు కూడా. గబగబా వంటగదిలో పని చేసేసుకుని ఇటు వచ్చేసాను నేను. టీ తాగుతున్నాను. టిఫిన్ అయితే చేశాను కదా, టీ తాగుతున్నాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత పాపకి ఇల్లు సర్దుతుంటే కొంచెం ఫోన్ అయితే దొరికింది. అది మళ్ళీ పాడైపోద్దని తనకైతే మధ్యాహ్నం పూట ఫోన్ పెట్టేశాను చేతికి. పాపం తన బర్త్డే కూడా ఉంది. ఏం చేయలేకపోతున్నాను ఎందుకంటే సామాన్ ఎక్కడిదక్కడే ఉంది కాబట్టి ఈ సంవత్సరం పాపం ఏం చేయలేదు తనకి. అలాగే టైట్ పొజిషన్ కూడా ఉందన్నమాట. కొంచెం చెప్పాను కదా ముందు వీడియోలో అయితే, మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే నేను ముందు వీడియోలో చెప్తానని చెప్పాను కదా. మా వీడియోలు కొంచెం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా కొంచెం ముందుకెళ్తే వీడియోలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియోలో కల్లా అడగటం తప్పైతే లేదు కదా. మీరందరూ చూస్తారని మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను ముందు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్తాను వీడియోలో అయితే. తనకు అంత అన్నం వద్దు, నాకు ఆకలి వేయట్లేదని చెప్తుంది. సర్లేమని కొంచెం అన్నం అయితే తీసేసాను పాపం. ఇంకా అక్కడే కూర్చొని నేను కూడా ఒక ముద్ద తినేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్